హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ప్రాబ్లమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సోమవారం మన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మీరందరూ కూడా చూసేయండి. మీరు కూడా గుడికి వెళ్తే అలాగే అభిషేకం చూసి ఆనందించండి. మరి అభిషేకాన్ని చూస్తారు కదా మీరందరూ కూడా. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి అభిషేకాన్ని. చూశారు కదా, స్వామివారికి రకరకాల పూలతో, రసాలతో, పసుపు నీళ్ళతో స్వామివారికి అభిషేకం ఎలా చేస్తున్నారో కనిపిస్తుంది కదా మీకు. చూడండి, మన పూజారి గారు కొబ్బరి నీళ్ళతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, చూడండి ద్రాక్ష రసంతో, తేనెతో, అలా రకరకాల నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. మీరు కూడా చూడండి, చాలా బాగుంది కదా. చూసారా అభిషేకం ఎంత బాగా చేస్తున్నారో. అభిషేకం చేసే దాంట్లో చక్కగా స్వామివారికి నిండుగా పసుపు, గంధము, కుంకుమ అన్నీ రాసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలతో చూడండి స్వామివారికి ఎలా అభిషేకం చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అలా వరుసగా అభిషేకం చేసుకుంటూ ఆఖరికి మంచినీళ్ళతో కూడా అభిషేకం చేసి, ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేసి మనందరికీ ఆ అభిషేకపు ప్రసాదాన్ని మనందరికీ అందిస్తారనమాట. మనం కావాలి అంటే డైరెక్ట్గా కూడా వెళ్ళి పట్టుకోవచ్చు. బయటకు వస్తుంది వాటరు, ఆ అభిషేకం వాటర్ మొత్తం మనం పట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అభిషేకం చేసి అదంతా స్వామివారికి చక్కగా తుడుస్తున్నారు. తుడిసిన తర్వాత మంచిగా నిండుగా గంధం రాసి బొట్టు పెడతారు స్వామివారికి. మరి మీరందరూ కూడా అభిషేకం చూశారు కదా. చూడండి, ఇప్పటివరకు మీరు అభిషేకం చేయడం చూశారు కదా స్వామివారికి. చూడండి, అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని వివిధ రకాల పూలతో, మల్లెపూలు, చామంతి పూలు, ఇలా రకరకాల మందార పూలతో, శంకు పూలతో, రకరకాల పూలతో స్వామివారిని అదేనండి శివయ్యని డెకరేట్ చేస్తున్నారు. చూసారా పూజారి గారు ఎంత భక్తి శ్రద్ధలతో చక్కగా విభూది రాసి పసుపు కుంకుమ పెట్టి పూలను ఒక వరుసలో చక్కగా స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి. చూడండి ఎంత బాగుందో. అన్ని రకాల పూలు, భక్తులు తీసుకొచ్చిన పూలని, పూజారి గారు తీసుకొచ్చిన పూలని అన్నీ కలిపి మన శివయ్యకి అందంగా డెకరేట్ చేస్తున్నారు. చూడండి, ఇలా రోజు శివయ్యని పొద్దున్నే అభిషేకం చేసి ఇలా డెకరేట్ చేస్తారు. అందులో ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా ఎక్కువగా అందరూ వస్తారు కాబట్టి చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. పూలతో డెకరేట్ చేసి దీపం వెలిగించి చూడండి కడ్డీలు వెలిగిస్తున్నారు స్వామివారికి. సాంబ్రాణి కడ్డీలతో స్వామివారికి ధూపం వేసి అందరికీ, అమ్మవారికి, వినాయకుడికి అందరికీ ధూపం చూపించిన తర్వాత మనందరి కోసం హారతి ఇస్తారు. మీరు కూడా చూడండి, స్వామివారికి ముందు ధూపం ఇచ్చిన తర్వాత మనకి హారతి ఇస్తారు. చూడండి, ఇచ్చిన నైవేద్యం మొత్తం స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మనందరికీ హారతి ఇస్తున్నారు. మీరు కూడా చూడండి హారతిని. మమ సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది సిద్ధిరస్తు మమ గృహే ధన కనక వస్తు వాహన ఫల సిద్ధిరస్తు. శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామినః అనుగ్రహ కృప
కటాక్ష సిద్ధిరస్తు సిద్ధిరస్తు. నమః పార్వతీ శ్రీపతిహేర్ మహాదేవ శంభో. సహ క్షేమ ధైర్య జయ ఆయు ఆరోగ్య అలా మమ ఇష్టకామ్య మనోవాంఛ అలా శ్రీ గంగా బలరామ సమేత మహేశ్వర స్వామి కటాక్ష సిద్ధిరస్తు. శివయ్య అభిషేకం అయిపోయిన తర్వాత అదే శివాలయంలో ఉన్న మన వినాయకుడిని చూడండి. మన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారో చూసారా. చక్కగా స్వామివారికి దీపాలు వెలిగించి దండలతో అలంకరించారు. మీరు కూడా చూసేయండి వినాయకుడిని, నమస్కారం చేసుకోండి. అలాగే ఇక్కడ గుళ్ళో ఉన్న గోశాల ఉంది. ఆవులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ ఆవులను కూడా చూసేయండి. ఈ శివాలయంలో నవగ్రహ ఆరాధన చాలా బాగా చేస్తారు. శనివారం రోజు బాగా చేస్తారు. అలాగే ప్రతిరోజు కూడా భక్తులు వాళ్ళకి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు నవగ్రహ ఆరాధన చేస్తారు. చూడండి ఎంత చక్కగా నవగ్రహాలను అలంకరించి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అలా పూజ చేసుకుంటూ ఉన్నారు. చూడండి అందరికీ నవగ్రహాలను తాకకుండా అలా దూరంగా ఉండి అలా పూలు పుష్పాలు పెట్టి మనము స్వామివారిని ఏదైనా కోరిక కోరుకోవచ్చు, అలా పూజ చేసుకోవచ్చు అన్నమాట. దగ్గరికి వెళ్ళి తాకకుండా దూరం నుంచి అలా పెట్టాలన్నమాట. చూసారా ఎంత బాగుందో. మరి మీరందరూ కూడా నవగ్రహాలకు దండం పెట్టుకోండి. మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకోండి. చూడండి అందరు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారో చక్కగా ప్రతి ఒక్కరు మంచిగా. ఇది గుడి ఎంట్రన్స్లోనే ఉంటుంది. చక్కగా కాళ్ళు కడుక్కొని ఫస్ట్ కాలభైరవునికి నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి మంచి జరుగుతుందని అదొక నమ్మకం. చూసారా అక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడు స్టార్టింగ్లో. ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత ఇలా నవగ్రహాలకు ఇలా దండం పెట్టుకొని
ఆ తర్వాత పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అదిగో చూడండి వరుసగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని మన నవగ్రహాలు దాటంగానే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తారు. దర్శించుకొని ఆ తర్వాత మనం అంతరాలయంలోకి ప్రవేశిస్తే మనకి శివుని చూసాం కదా, పక్కనే అమ్మవారు అన్నమాట, మన పార్వతీదేవి. ఎంత చక్కగా శంకు పూలతో మందార పూలతో ఎంత చక్కగా అలంకరింపబడి ఉన్నారు చూశారు కదా. మీరు కూడా పార్వతీదేవియే మన స్వామివారికి ఎదురుగా మన నందీశ్వరికి వెనుక శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు. చూడండి ఎంత బాగున్నారు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి, ఆంజనేయ స్వామికి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.